తెలంగాణలో కాళేశ్వరం మంటలు రగులుతూనే ఉన్నాయి. నేతల మధ్య మాటలు అగ్నికి ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. మరోవైపు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. కాళేశ్వరమే కాంగ్రెస్ పార్టీకి దిక్కైందంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ వద్ద చేయాల్సిన పనిని గండిపేటలో చేపట్టారంటూ విమర్శలు చేశారు. ఇన్నాళ్లు కాళేశ్వరంపై చేసిన ఆరోపణలన్నీ అబద్దాలుగా తేలిపోయాయని, ఆయనకు మొహం చెల్లనందుకే తల వద్ద చేయాల్సిన పనిని తోక వద్ద చేపట్టారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తోకాలని సన్నాసులు చేసే పని ఏది చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. తల దగ్గర చేయకుండా, మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు? మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది. కాబట్టి ఇవాళ మొహం చెల్లక, మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ రోజు గండిపేట దగ్గర ఓ డ్రామా చేస్తా ఉన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాటి చెట్టులా పెరగడం తప్ప తలలో మెదడు లేని మాటలు మాట్లాడుతున్నాడంటూ వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం మీద కాళేశ్వరాన్ని కట్టారని అది కాస్త కూలేశ్వరంగా మారిందని సీఎం చెప్పారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టిన విషయం తెలుసుకోవాలంటూ చురకలంటించారు. నగరానికి గోదావరి జలాలు రావడానికి ఈ ప్రాజెక్టే మూల కారణమని రేవంత్ తెలిపారు. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవకి తాటికాయంత కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-09లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను తీసుకొస్తున్నామని, డిసెంబర్ 9న జాతికి అంకితం చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. తమ మీద కోపముంటే రాజకీయంగా చూసుకోవాలే తప్ప కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టులు ఆపొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాం. డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాలు హైదరాబాదు నగరమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలో ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కలిసి రండి, ఈ కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి. మొత్తానికి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పొలిటికల్ హీట్ రాజేస్తూనే ఉంది. తెలంగాణ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా కలిసి రావాలని రేవంత్ పిలుపునిచ్చినా బీఆర్ఎస్ నేతలు మాత్రం కలిసి రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.